అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. 2026 తులారాశి వారి ఫలితాలు. ఈ సంవత్సరంలో ప్రారంభంలో శత్రువులు, అప్పులు, ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. పనులలో ఆలస్యం ఉన్నా క్రమంగా అడ్డంకులు తొలగిపోతాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగి శ్రమ అధికమవుతుంది. వ్యాపారాలలో పెట్టుబడులు విషయంలో జాగ్రత్త అవసరం. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు పెరిగే అవకాశం ఉన్నది. నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభిస్తాయి. సోదరులు, స్నేహితుల సహకారం లభిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో నిదానంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ విషయంలో పదోన్నతులు, నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. శని, కుజ, రాహు, కేతు గ్రహాలకు జపదానాలు చేయించుకోవడం వలన శుభ ఫలితాలు పొందుతారు. జనవరి నెలలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగి పని ఒత్తిడి అనిపించినా చివరికి మీ ప్రయత్నానికి గుర్తింపు వస్తుంది. శత్రువులపై ఆధిక్యం పొందే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా సమస్యలు లేదా అలసట కనిపించవచ్చు. ఫిబ్రవరి నెలలో పనులలో ఆలస్యం, ఊహించని మార్పులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా డబ్బు విషయంలో ఆలస్యం కావచ్చు. కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు పెద్దగా మారకుండా చూసుకోవాలి. ఆధ్యాత్మిక ఆలోచనలు మనసుకు ఉపశమనం ఇస్తాయి. మార్చి నెలలో ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు లేదా అవసరానికి వ్యయ ప్రయాసతో ఉండే సూచనలు ఉన్నాయి. ఆదాయానికి తగ్గ ఖర్చుల వల్ల ఒత్తిడి కలగవచ్చు. తొందరపాటు మాటల వల్ల అపార్థాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఏప్రిల్ నెలలో ఉద్యోగంలో మార్పులు లేదా కొత్త బాధ్యతలు రావచ్చు. శ్రమ ఎక్కువైనా ఫలితం కనిపిస్తుంది. అధికారులతో వ్యవహరించే సమయంలో సహనం అవసరం. కుటుంబ బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నవి. మే నెలలో నిలిచిపోయిన పనులు కదలడం ప్రారంభమవుతాయి. ఆదాయ మార్గాలలో కొంత మెరుగుదల కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాలలో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జూన్ నెలలో సోదరులు, స్నేహితుల సహకారం లభించి పనులు సాఫీగా సాగుతాయి. వాణిజ్యం లావాదేవీలలో లాభాలు సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. జూలై నెలలో ముఖ్యమైన వ్యవహారాలు క్రమశిక్షణ, ఓర్పు అవసరం. ఉద్యోగంలో స్థిరత్వం ఉన్న పని భారం ఎక్కువగా ఉంటుంది. అనవసర వాదనలు, న్యాయపరమైన విషయాలకు దూరంగా ఉండాలి. ఖర్చులపై నియంత్రణ అవసరం. ఆగస్టు నెలలో ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది. గతం అప్పులు లేదా నిలిచిన బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన రావచ్చు. స్థిరాస్తి సంబంధిత ఆలోచనలు మొదలవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సెప్టెంబర్ నెలలో ఆదాయం పెరగడం, కొత్త అవకాశాలు రావడం వంటి శుభ సూచనలు ఉన్నవి. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది. స్నేహితుల సహాయం కీలకంగా మారుతుంది. అక్టోబర్ నెలలో వాహనాలు, స్థిరాస్తి విషయాలలో అనుకూల నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో బాధ్యతలు పెరిగిన సమర్థంగా నిర్వహిస్తారు. ఆరోగ్యం ఆశించిన విధంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంది. బంధువర్గ సహాయ సహకారాలు ఉంటాయి. నవంబర్ నెలలో వృత్తి ఉద్యోగాలలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. పెద్దల ఆశీర్వాదంతో ఒక ముఖ్యమైన పని పూర్తి అవుతుంది. ఆర్థికంగా స్థిరత్వం కనిపిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. డిసెంబర్ నెలలో చాలా కాలంగా అవని పనులు చిన్నపాటి కష్టంతో పూర్తి చేస్తారు. భవిష్యత్తుపై స్పష్టత ఏర్పడుతుంది. కుటుంబంతో సంతృప్తి